వైటీ తెలుగు భక్తికి స్వాగతం. జనవరి 24 బుధవారం, శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, తిది శుక్లపక్ష చతుర్థి, రాత్రి 9:50 వరకు. నక్షత్రం పునర్వసు. ఉదయం 6:26 నుండి మరుసటి రోజు ఉదయం 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. వర్జం రాత్రి 7:22 నుండి రాత్రి 9:06 వరకు. ఈరోజు ద్వాదశ రాశి ఫలాలతో చూద్దాం. మేష రాశి ఫలాలు. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ కీర్తికాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఈ రోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. వృషభ రాశి ఫలాలు. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఎవరైతే పనులను బోటాలను చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. మీరు పొగ త్రాగడం మానడానికి మీ శ్రీమతి ప్రోత్సాహమిస్తారు. ఇప్పుడే మిగిలిన చెడులవాట్లను కూడా వదిలించుకోండి. సరైన సమయం. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పోటు వెయ్యాలి అని గుర్తుంచుకోండి. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఇరుగు పొరుగు ద్వారా భిన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. మిథున రాశి ఫలాలు. ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలను రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్సెట్ అవుతారు. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి కోరుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు క్రమ్ముతాయి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఇరుగు పొరుగు ద్వారా భిన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. కర్కాటక రాశి ఫలాలు. గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు. మీ కుటుంబం మరో ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు ఈ రోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. సింహరాశి ఫలాలు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది. లేనిచో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది.
ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. కన్యా రాశి ఫలాలు. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు, ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈ రోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర, ముఖ్యం కాని పనుల కోసము సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. తులా రాశి ఫలాలు. మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును. కనుక మీరు గ్రహించవలసినది, ఎవరిని అగౌరవపరచడం, బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా తీవ్రమైన జియోపార్డైజ్గా భావించరాదు. ఈ రోజు మీతో బొట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయము అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణము అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. అందమైన సున్నితము, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వువలే మీ ఆశ వికసిస్తుంది. ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివలన మీకు బాగా కలిసి వస్తుంది. పని ఒత్తిడి తక్కువగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు, అది చిన్నదైనా సరే. ధనుస్సు రాశి ఫలాలు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి, అది అతడిని బాధించవచ్చును. స్వల్ప కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి, అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ఒంటరిగా సమయము గడపడం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు, దాంతో అతడు మీతో గొడవ పడతారు. మకర రాశి ఫలాలు. మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. స్వల్ప కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి, అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ఈ రోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కలిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. కుంభరాశి ఫలాలు. మిమ్మల్ని ఒకరు బలిపశువులు చేయడానికి ప్రయత్నిస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి మరియు ఆందోళనలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు, మొండి బకాయిలు వసూలు చేస్తారు, లేదా క్రొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ఒక్కవైపు ఆకర్షణం మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది.
అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు. మీన రాశి ఫలాలు. ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి. క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే. ఇంటికి అమితమైన ఆనందాలను, ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్లు పెరుగుతాయి. ఎవరినో కలిసేందుకు ఈ రోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు.